శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడు మన విమోచకుడు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికి కూడా ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారములో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొని నా స్థలము చూచి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం దేవుడు మనందరితో జ్ఞాపకం చేస్తున్న మాట, నిన్నటి దినాన మరి పునరుద్ధాన ఆదివారం పునరుద్ధాన సందేశాన్ని జ్ఞాపకం చేసుకుంది. మరి ప్రభు యొక్క పునరుద్ధానం అది ఒక మర్మం. ప్రభు యొక్క పునరుద్ధానం మానవాళికి గొప్ప విమోచన దినం. ప్రభు యొక్క పునరుద్ధానం మరి విశ్వాసికి ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికకు పునఃప్రారంభం అనేటువంటిది మనం గ్రహించాలి. మరి ఈ మాసంలో మొదటి దినంలో ఈ ఉదయం దేవుడు మరలా మనకి జ్ఞాపకం చేస్తున్న మాట, ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో జ్ఞాపకం చేసినట్లుగానే ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఈ వచనాన్ని మీరు గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ అంటే సమాధిలో. యేసుక్రీస్తుని సమాధి బంధించలేదు. యేసుక్రీస్తు పునాదిని మరి పునరుద్ధానాన్ని మరి సమాధికి అడ్డుపట్టబడినటువంటి రాయి బంధించలేదు. ఆయన పునరుద్ధానుడు, ఆయన విజయుడు, ఆయన మృత్యుంజయుడు అనేటువంటిది మనం గ్రహించాల్సినటువంటి మొదటి అనుభవం. రెండవ అనుభవం, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆనాటి ప్రధాన యాజకులు మరి పిలాతు దగ్గరికి వారు వెళ్ళి అడిగినటువంటిది, వారు జ్ఞాపకం చేసిన మాట మనం ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటాం. అయ్యా, ఆ నయవంచకుడు బ్రతికున్నప్పుడు చెప్పిన మాటలు మాకు జ్ఞాపకం ఉన్నాయి. ఆయన మరి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధాన్ని తిరిగి లేస్తానని చెప్పాడు అనేటువంటి మాట ప్రధాన యాజకులు జ్ఞాపకం చేశారు. ఈనాడు దేవుని యొక్క సందేశాన్ని మరి వింటున్నటువంటి మన జీవితంలో ఆ మాటల్ని, ఆ వాక్యాన్ని ఎంతవరకు మన హృదయంలో భద్రపరుచుకుంటున్నామో, ఎంతవరకు వాటిని విశ్వసిస్తున్నాము అనేటువంటిది ఈ ఉదయం మనందరం కూడా పరీక్షించుకోవాలి. కేవలం చెప్పటం వినటం కాదు, కానీ ఆ ప్రధాన యాజకులు యేసుక్రీస్తుకి శత్రువులుగా వారు ఉన్నప్పటికీ, వారు శత్రువులుగా జీవించినప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోలేదు. యేసు స్వామి చెప్పినట్లుగానే మరి 3.5 సంవత్సర కాలంలో ఏదైతే చెప్పాడో, భూమి ఆకాశం గతించినా గాని నా మాట ఎన్నడూ కూడా గతింపదని జ్ఞాపకం చేశాడు. ఆయన చెప్పినట్లుగానే తిరిగి లెగుస్తానని చెప్పాడు, తిరిగి లేచాడు. అట్టి పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ పునరుద్ధాన విశ్వాసులుగా, పునరుద్ధాన సాక్షులుగా, పునరుద్ధాన బలమును కలిగి ఈ మాసమంతా కూడా ఆ విధంగా జీవించుటకు పరిశుద్ధాత్ముడు మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. అయ్యా, ఈ దినం మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ పునరుద్ధానపు సందేశపు మాటను బట్టి మీకు వందనాచరిస్తున్నాం. నిజమే ప్రభువా, మరి ఆనాడు నాయన మీరు మృత్యుంజయుడై, అయ్యా మీరు పునరుద్ధానుడై మీరు తిరిగి లేచినప్పుడు నా తండ్రి, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే లేచి ఉన్నాడని జ్ఞాపకం చేశారు. గాబ్రియేలు దూత సెలవిచ్చట్లుగా నా తండ్రి దేవా, మరి దూత ద్వారా జ్ఞాపకం చేసినట్లుగా మీరు లేచి ఉన్నారు. మేము ఇంకా నా తండ్రి దేవా మరి సమాధిలో వెతికేటువంటి వారుగానే దేవా, ఇంకా నా తండ్రి దేవా మీ పునరుద్ధాన సందేశాన్ని, పునరుద్ధాన వాక్యాలని నమ్మనటువంటి వారుగా మా జీవితాలు ఉంటుంటే క్షమించండి. పునరుద్ధాన సాక్షులుగా, పునరుద్ధాన బలంతో నింపబడిన ఆయన మా చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి పునరుద్ధాన సందేశాన్ని ప్రకటించేటువంటి సాధనాలుగా మమ్మల్ని బలపరుస్తూ నడిపించమని దేవా, ఈ మాసమంతా, ఈ దినమంతా మీ బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో వారి వెన్నంటుని నడిపిస్తూ మీ పునరుద్ధాన బలంతో నింపుతూ స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.